పశువుల వ్యాపారం చేసే అనామిక రైతు సిద్ధయ్య ఇంటికొచ్చింది. పెద్దయ్యా, సిద్ధి పెద్దయ్యా అని పిలవగానే సిద్ధయ్య ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. అనామికాని చూసి, వచ్చావా తల్లి? అప్పటినుంచి నీకోసం చూసి చూసి ఇప్పుడే ఇంట్లోకెళ్ళి అన్నం తిందామనుకుంటున్నాను. ఎంతలో నువ్వే వచ్చేశావు. ఆవెక్కడుందో చెప్పు పెద్దయ్యా, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు అన్నం తిన్న తర్వాత ఆవు దగ్గరికి వచ్చేసే. ఆవు పెరట్లో ఉంది తల్లి, పద చూద్దాం. నువ్వు అన్నం తిని పెద్దయ్యా, తిన్న తర్వాతే ఆవు ధరని మాట్లాడుకుందాంలే. అది కాదు తల్లి, నీకు చాలా పనులుంటాయిగా. నేను అన్నం తర్వాత తింటాను. ముందు మనం పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి చూద్దాం పద. సరే పెద్దయ్యా, నువ్వెలా చెప్తే అలా. ఇంతకీ ఇంట్లో పెద్దమ్మ లేదా? లేదు తల్లి, కావేరి దగ్గరికి పోయింది. ఇప్పుడు కావేరికి నెలలు నిండుకున్నాయిగా. ఏ సమయంలోనైనా కాన్పు రావచ్చని అత్తయ్యని పంపించమని అల్లుడు ఫోన్ చేశాడు తల్లి. అందుకే పెద్దమ్మని పంపించాను. ఇప్పుడు ఆవునమ్మేది కూడా కావేరి కోసమే తల్లి. మొదటి కాన్పు తల్లిగారు పెట్టుకోవాలిగా. ఎంతవరకు ఈ ఆవిచ్చిన పాలిన అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఆసుపత్రుల్లో చూపించాం. ఇప్పుడు ఈ ఆవుని అమ్మి ఆసుపత్రిలో ఉన్న కూతుర్ని ఇంటికి తీసుకొస్తాను, పదమ్మా అని అనామికాని తీసుకుని పెరట్లోకి వెళ్తాడు సిద్ధయ్య. అక్కడున్న చిన్నపాటి పాకలో ఆవు, తన బిడ్డ పచ్చని గడ్డి తింటూ ఉంటాయి. అనామిక రెండింటినీ చూస్తోంది. సిద్ధయ్యతో ధర గురించి మాట్లాడి కొంత డబ్బు వాళ్ళకిస్తుంది. పెద్దయ్యా, మిగతా డబ్బుల కోసం మీరింటికొచ్చినా పర్వాలేదు, నన్ను తీసుకురమ్మని చెప్పినా పర్వాలేదు, మీ ఇష్టం పెద్దయ్యా. అనామిక తల్లి, ఈ డబ్బు తీసుకుని ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను. కావేరిని చూసి అక్కడున్న మీ పెద్దమ్మకి డబ్బులు ఇచ్చేసి సాయంత్రం నీ దగ్గరికి వస్తానమ్మా. అలాగే పెద్దయ్యా అని అనామిక ఆవు, దూడని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా కారులో మోడ్రన్ డ్రెస్లో స్వప్న అడ్డొస్తుంది. ఆ దారి వెంట వెళ్తున్న వాళ్ళంతా స్వప్నని చూసి దండాలు పెడుతూ వెళ్తూ ఉంటారు. అనామిక మాత్రం ఏమీ మాట్లాడకుండా పక్కనుంచి ఆవుని, దూడని తీసుకుని వెళ్తుంటే స్వప్న కారులో నిలబడి, హలో పశువుల అనామిక, ఎలా ఉన్నావు? పశువుల వ్యాపారం చేసుకుంటూ చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నిన్ను, నీ అవతారాన్ని, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్, గొడవ పడే ఉద్దేశం ఏమీ లేవు. నీకు తెలివుంది, సిటీకి వెళ్ళావు, లక్షల్లో జీతం వచ్చే జాబ్ని సంపాదించుకున్నావు. నువ్వు చాలా గ్రేట్. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా స్వప్న? నీకంటే నేనే తెలివైన దాన్నని ఒప్పుకో అనామిక. సరే స్వప్న, నువ్వు నాకంటే తెలివైన దానివి. జాబ్లో చేరి ఇక్కడ పెద్దిల్లు కట్టించావు, ఖరీదైన కారు కొన్నావు, బంగారం కూడా కొన్నావు, 2 పని వాళ్ళని పెట్టుకున్నావు. ఇలా వారం వారం వచ్చి వెళ్తూ ఉంటావు. నువ్వు గ్రేట్ స్వప్న, సరేనా? ఈ రోజుకి సరిపోతుంది. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో అనామిక, నీలా మంచిగా ఉంటే మర్యాద, గౌరవం రావు. నాలాగా డబ్బుంటేనే అదిగో అలా అందరూ దండాలు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అది డబ్బుకున్న విలువ. నీ దగ్గర డబ్బు లేదు కనుక నీకు విలువ లేదు. వెళ్ళు, వెళ్ళి ఆవులను అమ్ముకుంటూ ఆవు పేడని తీసుకుంటూ బతుకు పో, ఎప్పటికీ నీ బతికిందే అని చెప్పగానే అనామిక ఆవేశంగా ఆవుని, దూడని తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. స్వప్న కారులో కూర్చుని వేగంగా వెళ్ళిపోతుంది. అనామిక ఆవు, దూడని తీసుకుని తన ఇంటికొచ్చి ఇంటి ముందు నిలబడింది. అప్పుడు అత్తగారు శారద ఆ ఇంటి పెరట్లో ఉన్న పశువుల పాకలోని 3 ఆవులకి గడ్డి వేస్తూ ఉంటుంది. తినండి గోమాతలో, బాగా తినండి, కడుపు నిండుగా తినండి, బలంగా తయారవ్వండి, బాగా డబ్బు సంపాదించి పెట్టండి, ఇంకా పేడ ఇయ్యండి, ఆ పేడ నమ్ముకుని సొమ్ము చేసుకుంటాము అని అంటూ ఉండగా ఇంటి ముందు ఆవు, దూడతో నిలబడిన అనామిక గట్టిగా అత్తగారిని పిలుస్తుంది. అత్తయ్యా, అత్తయ్యా. శారద పచ్చని గడ్డి పట్టుకొని హడావుడిగా పెరట్లో నుంచి ఇంటి ముందుకొచ్చింది. ఆవుని, దూడని, అనామికని చూసింది. సంతోషంగా, ఆహా కోళ్ళ, ఇంకొక ఆవుని, దూడని తీసుకొచ్చావా? ఏది ఇటు ఇవ్వు అని ఆవు, దూడని తీసుకుని అక్కడి నుంచి పెరట్లోకి వెళ్తుంది. అనామిక ఇంట్లోకి వెళ్లి చెక్క కుర్చీలో కూర్చుంటుంది. స్వప్న చేసిన హేళన, తాను అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉండడంతో చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనామికకి. నేనేం చేసినా స్వప్నలాగా రిచ్ కాలేను, అంత డబ్బు సంపాదించలేను, పెద్ద ఇల్లు కట్టలేను, ఖరీదైన కారు కొనలేను. అది ఎప్పుడు ఎదురుపడినా ఇలా నన్ను హేళన చేస్తూనే ఉంటుంది.
నాకు అవమానం తప్పదు, ఈ బాధ తప్పదు. ఏంటో ఈ జీవితం అని అంటూ ఉండగా శారద అక్కడికొచ్చింది. అనామిక బాధగా ఉండటం గమనించింది. ఏమైంది కోళ్ళ, దేని గురించి బాధపడుతున్నట్టున్నావు అని అడగ్గానే అనామిక మామూలు మనిషి అయ్యి ఇలా అంటుంది. ఏం లేదులే అత్తయ్య, అయినా నేనెందుకు బాధగా ఉంటాను చెప్పండి. చెప్పండి అత్తయ్య, ఏం చెప్పాలని మీరిలా వచ్చారు? అదే కోళ్ళ, ఇంటికి రంగులు వెయ్యాలి కదా, సిద్ధ ఇంటి నుంచి రాగానే గుర్తు చేయమని చెప్పావు కదా తల్లి. సరే అత్తయ్య, బీరువాలో నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళండి, మంచి కలర్స్ కొనుక్కురండి. ఇల్లు మెరిసిపోవాలి. ఇల్లు మెరిసిపోవాలంటే బంగారు రంగు వేయాలి కోళ్ళ, లేదంటే వెండి రంగు వేయాలి. ఈ రెండిట్లో ఏ రంగు తీసుకురమ్మంటావు అని శారదనగానే అనామికకి అత్యాశతో కూడిన ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు ఏమన్నారు అత్తయ్య? ఇంటికి రంగులేయాలి కదా కోళ్ళ అని అన్నాను. అది కాదత్తయ్య, ఇది బంగారం వెండి అని అన్నట్టున్నారు. అవును కోళ్ళ, నువ్వే కదా ఇల్లు మెరిసిపోవాలన్నావు. అప్పుడు నేను బంగారం గాని వెండి గాని కలర్ వేసుకోవాలని చెప్పా. అప్పుడే ఇల్లు మెరిసిపోతుందని చెప్పాను అని చెప్పగానే అనామిక సంబరపడుతూ, అత్తయ్య మీరు ఇంటి దగ్గరే ఉండండి, నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడి కలర్స్ తీసుకొస్తాను. సర్లే కోళ్ళ, జాగ్రత్తగెళ్ళి మంచి కలర్స్ తీసుకురా అని శారద చెప్పగానే అనామిక ఇంటి నుంచి బయలుదేరుతుంది. శారద ఇంట్లోకి వెళ్లి అన్నం పెట్టుకుని తింటూ ఉంటుంది. ఇంతలో బయటనుంచి ప్రసాద్ వచ్చాడు. శారద అన్నం తింటూ ఉండడం చూసి చెక్క కుర్చీలో కూర్చున్నాడు. నీళ్ళేవనేమంటారండి? నువ్వు తినలే శారదా, ఎంతకీ కోళ్ళెక్కడికెళ్ళింది? ఇంటికి కావలసిన కలర్స్ కొనుక్కొత్తానని వెళ్ళిందండి. మీతో పాటు కొడుకు రాలేదా? కొడుకు ఇంకో చోటుకి వెళ్ళాలే శారద అని చెప్పగానే శారద తినటం అయిపోవటంతో వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అనామిక బంగారు రంగుని డబ్బాలుగా తీసుకుని పశువుల పాకులోకి వెళ్తుంది. ఎవరికీ కనబడకుండా ఒక చోట వాటిని పెట్టింది. తిరిగి ఏమీ తెలియనట్టుగా ఇంటి ముందుకొచ్చి ఇంట్లోకి వెళ్ళింది. మామగారు ప్రసాద్ కనిపించాడు. ఎప్పుడొచ్చారు మావయ్య? మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆవులు సరిగ్గా లేవులే అమ్మ కోళ్ళ. సర్లే మావయ్య అని అనామిక తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అనామిక పాకలోకి వచ్చి ఆవులకి బంగారు రంగు వేస్తుంది. అది శారద చూస్తుంది. కోడలి అత్యాశేంటో శారదకి అర్థమైంది. అత్యాశకు పోయి నువ్వు చేస్తున్నది తప్పు కోళ్ళ. ఏం తప్పు లేదత్తయ్య, ఈ విషయం మీరెవరికీ చెప్పడానికి వీల్లేదు. ఎవరికైనా చెప్తే గనక నా మీదొట్టే అని శారదతో ఒట్టు వేయించుకుంటుంది. ఇక మరుసటి రోజు తెల్లారే పక్క ఊర్లో పశువుల సంత జరుగుతూ ఉండగా అనామిక బంగారు ఆవులు కొన్నాళ్లకి బంగారు పాలు ఇస్తాయని చెప్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటుంది. బంగారు పాలు అనగానే ఆశపడ్డ రైతులు అనామిక అడిగిన డబ్బు మొత్తం ఇచ్చేసి ఆ బంగారు ఆవుల్ని తీసుకెళ్లిపోతారు. అనామిక ఆ డబ్బుల్ని చూసి చాలా సంతోషపడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక రైతుల నుంచి తక్కువ డబ్బులకి ఆవుల్ని కొని బంగారు రంగు వేసి పశువుల సంతకి తీసుకెళ్లి ఎక్కువ డబ్బులకి అమ్ముతూ ఉంటుంది. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటుంది. కొన్ని రోజులకి చాలా డబ్బులు సంపాదిస్తుంది అనామిక. అత్తగారు శారదకి ఈ విషయం తెలిసినా ఒట్టు పెట్టినందుకు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అనామిక ఆ డబ్బుల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఈ డబ్బులతో స్వప్న కంటే రిచ్ ఇంటిని కట్టేస్తాను, స్వప్న కంటే ఖరీదైన కారుని కొంటాను, ఊరి వాళ్లతో దండాలు పెట్టించుకుంటాను అని అనుకుంటూ ఉండగా 2-3 రైతులు ఆవుల్ని తీసుకుని అనామిక ఇంటికొచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అనామిక తన రూంలో కూర్చుంటుంది. శారద బయటకొచ్చింది. మోసం చేసి ఇంట్లో దాక్కున్న మీ కోడల్ని బయటికి పిలువు తల్లి, బంగారం ఆవు బంగారం పాలిచ్చిద్దని చెప్పి మా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇట్ట మోసం చేయడం మంచిది కాదు. అవును తల్లి, ఇదేంటమ్మా ఇట్ట కూడా మోసం చేస్తారా ఎవరైనా? మా డబ్బులు మాకివ్వండి, ఇదిగో మీ ఆవుల్ని మీకు తీసుకొచ్చాం, మా డబ్బులు ఇస్తారా లేదా పోలీసులకి పట్టించమంటారా? అయ్యా, పోలీసుల వరకు ఎందుకయ్యా చెప్పండి, నేను మాట్లాడి మీ డబ్బులు మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తానుగా, గొడవ చేయకుండా వెళ్ళండి బాబు అని చెప్పి శారద లోపలికి వెళ్ళింది. వీరయ్య రంగయ్య ఇంటి బయట ఆవులతో ఎదురు చూస్తూ ఉంటారు. లోపల శారద అనామిక ఇద్దరు గట్టిగట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. శారద ఎంత చెప్పినా అనామిక ఏమో వినిపించుకోవటం లేదు. శారద కోపం వచ్చింది. అనామికాని కొట్టింది. డబ్బు బిచ్చబట్టిందా నీకు? ఎలా ఉండే దానివి ఇట తయారయ్యేవేంటి? ఎవరికో డబ్బులున్నాయని నిన్ను హేళన చేసిందని నువ్వు అత్యాశకు పోయి బంగారు పావు బంగారు పాలని చెప్పి మోసం చేసి ఇంతవరకు తెచ్చుకున్నావు. అది కాదత్తయ్య, వద్దు కోళ్ళ. వేరే వాళ్ళ కడుపు కోత, వేరే వాళ్ళ బాధ
అలా కన్నీళ్ళు మనకెందుకు చెప్పు? ఆ లేడుపు మనకే మన కుటుంబానికి పిల్లలకి పాపంలాగా చుట్టుకుంటది అని శారద ఎన్నో విధాల అనామికకి నచ్చజెప్తుంది. ఇక శారద చెప్పింది కూడా నిజమేనని అనామిక గ్రహించింది. రైతుల డబ్బులు తిరిగిచ్చేసి పాల వ్యాపారం మునుపట్లానే చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. పాత మట్టి ఇంట్లో ప్రసాదు, రమేషు, శారదలు కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అనామిక వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. ఒక ప్లేట్లో ఆమ్లెట్స్ కూడా ఉంటాయి. కోళ్ళ పిల్లలు ఎక్కడున్నారు? అలిగి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారత్తయ్య. ఏంటమ్మా అలిగి గుమ్మం ముందు నిలబడ్డమేంటి? వాళ్ళకి ఈ పాత మట్టింట్లో ఉండబుద్ధి కావడం లేదంట మావయ్య. కొత్త ఇంట్లోకి తీసుకెళ్తామని చెప్తేనే తింటాము అని పట్టు మీద ఉన్నారు. ఏదో ఒకటి నచ్చజెప్పి తీసుకొచ్చి అన్నం తినిపించాలి గాని అట్ట వదిలిపెట్టేది ఎట్టాగే? పిల్లలకి అన్నం పెట్టు, నేనెళ్ళి అల్లం తీసుకొత్తాను అని చెప్పి గుమ్మం దగ్గర అలిగి నిలబడిన హరీషు, భవ్యల దగ్గరికి వచ్చింది శారద. పిల్లలు అన్నం మీద అలా కూడదు, పదండి అన్నం తిందాం. మీకు ఇష్టమైన ఆమ్లెట్ కూడా మీ అమ్మ వేసింది. ఆమ్లెట్ వేసినా, ఆవకాయ పచ్చడి వేసినా కొత్త ఇంట్లోకి తీసుకెళ్తామని చెప్తేనే మేము వచ్చి అన్నం తింటాం. లేదంటే మా పిల్లలు చాలా మంచి పిల్లలు అన్నమాట. ఈ నానమ్మ మాట వింటారనమాట. ఇప్పుడు నాతో పాటు ఇంట్లోకి వచ్చి వాళ్ళకి ఇష్టమైన ఆమ్లెట్తో అన్నం తింటారన్నమాట. నువ్వెంత బొజ్జగించినా మేము రాము. మేము అన్నం తినము నానమ్మ. ఈ పాత ఇంట్లో ఎంత చలి పెడుతుందో నీకు తెలుసా నానమ్మ? నువ్వే చలికి భయపడితే ఎట్టా భావ్య? నేను ముసలిదాన్ని కదా, మరి నేనెంత భయపడాలి చెప్పు? నీకు అలవాటైపోయింది. అది కాదు పిల్లలు, నేను చెప్పేది వినండి. మొక్కజొన్న పంట వేసాం కదా, ఆ పంట నమ్మితే చాలా డబ్బు వచ్చుద్ది. మనం కొత్తిల్లు కట్టుకుందాం అని చెప్పగానే హరీషు, భవ్యలు సంతోషంగా శారదని చూస్తారు. ఏమీ మాట్లాడకుండా శారద వాళ్ళని తీసుకుని ఇంట్లోకొచ్చింది. అందరూ కూర్చున్నారు. అనామిక అందరికీ అన్నం పెట్టింది. పిల్లలకి ఆమ్లెట్స్ కూడా వేసింది. హరీషు, భవ్యలు ఆమ్లెట్స్తో సంతోషంగా అన్నం తింటూ ఉంటారు. మరుసటి రోజున పాత ఇంటి ముందు వేసుకున్న మంచంలో శారదా దంపతులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా కోడలు అనామిక స్కూల్ నుంచి పిల్లలు హరీషు, భవ్యల్ని తీసుకుని ఇంటికొచ్చింది. అత్తయ్య, మావయ్య, మొక్కజొన్న పంటని తీసుకుని మార్కెట్కి వెళ్ళిన ఆయన ఇంకా ఇంటికి రాలేదా? వస్తాళ్లే కోడ్లా, మార్కెట్ యాడ్ కదా, మనం మాత్రమే ఉండంగా. ఎంతోమంది రైతులు మనలాగా రాత్రి పగలు కష్టపడి పండించిన పంటలన్నీ తీసుకొచ్చి ఉంటారు. కోళ్ళ పంటని కొనేవాళ్ళు చూసుకుంటూ లైన్ ప్రకారంగా వస్తుంటారుగా. మనం తొందరపడితే ఎట్టా చెప్పు? ఇంట్లోకెళ్ళి పిల్లల కోసం ఏమైనా చెయ్యమ్మా, తింటారుగా. సరే మావయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్ళిపోయింది. పిల్లలు వాళ్లతో పాటు మంచంలో కూర్చుంటారు. సంతోషంగా హరీష్ ఇలా అంటాడు. నానమ్మ, నాన్న మొక్కజొన్న పంటని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడా? అవునరా మానవడా, ఈరోజు మొక్కజొన్న పంట నమ్ముకొని డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు. అయితే మన పాతిల్లు కాస్త కొత్తిల్లులాగా మారిపోయిద్దన్నమాట అని భవ్య అనగానే శారద సంబరపడుతూ, అవును మనవరాలా, అట్ట డబ్బులు తీసుకొని ఇట్ట ఇంటికి రాగానే మీకోసం ఇంటిని బాగు చేయిస్తాడు. మీరు ఈ పాత ఇంట్లో ఉండమని చెబుతున్నారు కదా పిల్లలు, అందుకే కొత్తిల్లులాగా బాగు చేయిస్తాడు మీ నాన్న. బాగు చేయించడం ఏం వద్దులే నానమ్మ, మనము కొత్తిల్లు కొనుక్కుందాము. అవును నానమ్మ, కొత్తిల్లే కొనుక్కుందాం. నాన్నకి నువ్వు చెప్పు. సరే తల్లి, డబ్బులు తీసుకొని రాగానే మీ నాన్నకి నేను చెబుతానులే. అవును నానమ్మ, దీని ఇల్లని ఎవరైనా అంటారా అసలు? ఇది చలికాలం. అక్కడక్కడ కూలిన చోట నుంచి చల్లని గాలి ఇంట్లోకొచ్చి ఎంత చలి పెడుతుందో నీకు తెలియట్లేదు నానమ్మ. అవును నానమ్మ, రాత్రి పూటైతే చలి బాగా పెడుతుంది నానమ్మ అని మాట్లాడుకుంటూ ఉండగా చీకటి పడింది. ఇంటి బయట ఉన్న కట్టెల పొయ్యి దగ్గర అనామిక వంట చేస్తూ ఉంటుంది. చలిమంట వేసుకొని ప్రసాదు, శారద పిల్లలు కూర్చుని ఉన్నారు. రమేష్ దిగులుగా అలసటగా ఇంటికొచ్చాడు. బయట ఉన్న మంచంలో కూర్చున్నాడు. హరీషు, భవ్యలు సంతోషపడ్డారు. రమేష్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నారు. ఆగండి పిల్లలు, నాన్న అలసిపోయి ఇంటికొచ్చారు కదా, కొంచెంసేపు ఆగండి. నాన్న స్నానం చేసుకుంటాడు, ఆ తర్వాత మీతో ఆడుకుంటాడు అని చెప్పి నీళ్లు తీసుకొచ్చిచ్చింది. రమేష్ నీళ్లు తాగుతాడు. స్నానం చేస్తారా? వేడి నీళ్లు పెట్టమంటారా? పెట్టనమిక, చేస్తాను. వెళ్ళిన పని రేపటికి వాయిదా పడింది. సర్లేండి, మనకు అలవాటే కదా, రేపైనా పని అవుతుంది కదా. కాసేపు అలా కూర్చోండి.
నేను వెళ్ళి వేడి నీళ్లు పెడతాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజున పొలం గట్టున కుప్పగా పోసిన మొక్కజొన్న పంట దగ్గర శారద ప్రసాదు దంపతులు దిగులుగా కూర్చుని ఉంటారు. రమేష్ మండుతున్న కాగడా పట్టుకుని ఆవేశంగా ఆ పంట దగ్గరికి వచ్చాడు. అది చూసి శారదా దంపతులు ఆశ్చర్యపోతారు. రమేష్ మొక్కజొన్న పంటని తగలబెట్టాలని చూస్తూ ఉండగా అనామిక అతని చేతిని అడ్డుకుంటుంది. తెలివుండే ఈ పని చేస్తున్నారా? అవుననామిక, తెలివితోనే చేస్తున్నాను. నాకు మతి చెడిపోలేదు, ఎక్కడికి పోలేదు. నా మనసుతోనే ఈ పని చేస్తున్నాను. అత్తయ్య, మావయ్య, ఆయన మొక్కజొన్న పంటని కాల్చాలని ప్రయత్నాలు చేస్తుంటే మీరేంటి అలా చూస్తున్నారు? మనం ఎంతలా కష్టపడితే ఈ పంట పండిందో మీరు మర్చిపోయారా అని అనగానే శారదా దంపతులు ఆశ్చర్యం నుంచి తేరుకున్నారు. రమేష్ చేతిలో ఉన్న కాగడాని చూశారు. ప్రసాద్ కంగారు పడుతూ, ఒరే రమేష్, ఏం చేస్తున్నావురా? ఇంతలా కష్టపడి మొక్కజొన్న పంటని బండిచ్చింది నువ్వు కాగడాతో గాల్చడానికి గాదురా. అవును బాబు, పంటకి సరైన ధర లేదని ఆవేశంగెళ్ళి కాగడ పట్టుకొని వచ్చి పంట మొత్తాన్ని గాల్చేస్తే కడుపు కోత ఎవరికరా? గిట్టుబాటు ధరేవని దళారులకా, లేదంటే పంటను నమ్ముకొని రాత్రి పగలు కష్టపడిన రైతు కుటుంబానికా? ఒకసారి నువ్వే ఆలోచించుకో. పంట పండించిన రైతు కుటుంబానికేనని నాకు తెలుసమ్మా, కానీ ఏం చేయని చెప్పు. ఎంతో ఆశగా డబ్బులు వస్తాయని పంటను తీసుకొని దళారుల దగ్గరికి వెళ్తే పంటని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క ధరని చెప్తున్నారు. అది కూడా మన మీద జాలి పడుతూ. ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదమ్మా. మనవే జాలిపడే బతుకులే బాబు, ఎంత వచ్చినా అమ్ముకోవాలి. అదే ప్రాప్తమని మన మనసుని కూడా రాయం చేసేసుకోవాలి. ఈరోజు కూడా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. నాన్న, మొక్కజొన్న పంట డబ్బులు వచ్చాయా, మనం కొత్తింటికి పోదామా అని అడుగుతారు. పిల్లలకి ఏం చెప్పమంటావమ్మా? పిల్లలకి ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చులేరా. పంటని కాలబెడితే ఎట్టా చెప్పు? మరి ఈ పంటని ఏం చేద్దాం నాన్న? మొక్కజొన్న ఇల్లు కడదామండి. ఈ పంట నమ్మి వచ్చిన డబ్బులతోనే కదా పిల్లలకి కొత్త ఇల్లు కొందామని చెప్పుకున్నాం. ఇప్పుడు మొక్కజొన్న పంట అమ్ముడుపోలేదు కాబట్టి కాల్చితే ఏంటండి ప్రయోజనం చెప్పండి? అలాగని మొక్కజొన్నతో ఇల్లు కడదామనంటావా? అవునండి, ఎక్కడ కూలిపోయిందో అక్కడ మొక్కజొన్నలతో కడదామండి. సర్లే అనామిక, కొత్త ఇల్లు కొనలేకపోయినా మొక్కజొన్నలతో ఇల్లు కట్టారని పిల్లలైనా సంతోషపడతారు. ఇంకా ఆలస్యం చేయకుండా పంట మొత్తాన్ని ట్రాక్టర్లోకి ఎక్కిద్దాం అని చెప్పి కొంచెం దూరంలో ఉన్న ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రమేష్. ట్రాక్టర్ని తీసుకొని మొక్కజొన్న పంట దగ్గరికి వచ్చాడు. శారద, ప్రసాదు, రమేషు, అనామిక నలుగురూ కలిసి మొక్కజొన్న పంట మొత్తాన్ని ట్రాక్టర్లోకి ఎక్కించారు. రమేష్ ట్రాక్టర్ని డ్రైవింగ్ చేస్తూ ఉండగా అనామిక రమేష్ పక్కనే కూర్చుంది. శారద దంపతులు ట్రాక్టర్ మీద కూర్చున్నారు. మట్టి రోడ్డు మీద ట్రాక్టర్ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ రమేష్ ఇంటికొచ్చాడు. 2 గంటల్లో నలుగురూ కలిసి మొక్కజొన్నలతో ఇల్లు కట్టారు. అప్పటికి సమయం సాయంత్రం 5 గంటలైంది. పిల్లలు హరీషు, భవ్యలు స్కూల్ నుంచి ఇంటికొచ్చారు. మొక్కజొన్నల ఇంటిని చూసి ఆశ్చర్యంగా, అద్భుతంగా అలా చూస్తూ ఉండిపోయారు. పిల్లలు, మన కొత్తిల్లు ఎలా ఉంది? వావ్ నాన్న, మన కొత్తిల్లు మొక్కజొన్నల ఇల్లా, భలే బాగుంది నాన్న. లోపలికి వెళ్ళి చూడండి పిల్లలు, ఇంకా ఇంకా బాగుంటుంది. ఇంత చలి కూడా పెట్టదు, వెచ్చగా ఉంటుంది. మీరిద్దరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. చలికి భయపడాల్సిన అవసరమే లేదు. రండి పిల్లలు, రండి, మనం ఇంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. శారద వాళ్ళని తీసుకొని మొక్కజొన్న ఇంట్లోకి వెళ్తుంది. పిల్లలకు మొక్కజొన్నల ఇల్లు చాలా బాగా నచ్చింది. కొత్తగా, వింతగా అనిపించింది. అనామిక చెప్పినట్టుగా లోపల వాళ్ళకి వెచ్చగా అనిపించింది. ఆ రోజు రాత్రి అందరూ మొక్కజొన్న ఇంట్లో కూర్చొని సంతోషంగా అన్నం తింటారు. మంచాలు వేసుకుని పడుకుంటారు. హరీషు, భవ్యలకు చలి పెట్టకుండా వెచ్చగా ఉంటుంది. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజున అనామిక కట్టిన మొక్కజొన్న ఇల్లు గురించి ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇంటిని చూడ్డానికని అక్కడికి వస్తారు. మొక్కజొన్నలతో కట్టిన ఇంటిని చూసి అనామికని ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటారు. అనామిక, భలే ఆలోచన చేసావే. మరి మా మమ్మీతో అలా ఉంటుంది. మా మమ్మీ అంటే ఏమనుకున్నారు? ఏంటి శారదా ఈ చోద్యం? మొక్కజొన్న పంటతో ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? నీ కోడలికి బుద్ధి లేకపోతే లేదు. నువ్వు పెద్దానివి కదా, నీకైనా కాస్త బుద్ధుండాలి కదా శారదా. నాకు బుద్ధుండాలో వద్దో అది నేను చూసుకుంటానేవే సరోజా. ఇక నా కొడుకు కోడలు ఏం చేశారో,
ఎందుకు చేశారో నాకు తెలుసు. నువ్వేమీ నా కోడల్ని తప్పు పట్టాల్సిన పని లేదు. మొక్కజొన్నల ఇల్లు చూడడం ఇష్టం లేకపోతే నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపో అని శారద అనగానే సరోజు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున హరీషు, భవ్యలు తమ ఫ్రెండ్స్ని తీసుకుని ఇంటికొచ్చి తమ మొక్కజొన్నల ఇంటిని చూపిస్తారు. ఆ పిల్లలు కూడా చాలా సంతోషపడతారు. హరీషు, భవ్యల్ని మెచ్చుకుంటారు. అలా అనామిక తన పిల్లల కోసం కట్టిన మొక్కజొన్నల ఇల్లు చాలా ఫేమస్ అయిపోతుంది. తెలిసిన వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అనామికని మెచ్చుకుంటూ ఉంటారు. ఒక పేపర్ వాళ్ళు అనామికకొచ్చిన ఆలోచన గురించి మెచ్చుకుంటూ అనామికని అభినందిస్తూ ఒక ఆర్టికల్ కూడా రాస్తారు. అది చూసి అనామిక చాలా సంతోషపడుతుంది.